ఇక శ్రీకాకుళం హైలైట్స్ కి వచ్చినట్లయితే నిజంగా ఎక్కడ పడితే అక్కడ త్రవ్వేస్తున్నారు, ఇదేం గోల బాబోయ్ అంటూ శ్రీకాకుళం ప్రజలైతే చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం ప్రత్యేకత మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర మట్టి సువాసన, సముద్రపు గాలి తాకిడి, అలాగే పల్లె సంస్కృతి పరిమళం ఇవన్నీ కలిపిన నేల శ్రీకాకుళం. ఇక ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషలో ఒక ప్రత్యేక మాధుర్యం ఉంటుంది. అలాగే సాధారణ తెలుగు కంటే కొంచెం భిన్నంగా వినిపించే ఈ యాస ఇక ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఏంట్రా బాబు, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తున్నావు వంటి మాటలు కనిపించే ఆ తీయని తీరే శ్రీకాకుళం యాస ప్రత్యేకత. ఇక నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళినట్లయితే పలాసలో జోరుగా కొనసాగుతున్న కంకర తవ్వకాలు, అలాగే బొడ్డపాడు మనం చూసినట్లయితే ఇక రీసెంట్ గా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు అయితే చేసేస్తున్నారు. పలాసలో జోరుగా కొనసాగుతున్న కంకర తవ్వకాలు, అలాగే బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో డి పట్టా భూములు, అనుమతులు లేకుండా కంకర తరలింపు, సుమారు 100 టిప్పర్లకు పైగా కంకరలు తవ్వినట్లు ఆనవాళ్లు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా పలాసలో కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కోసంగిపురం రోడ్డు ప్రభుత్వ గృహ సముదాయం ప్రాంతంలో 5 ఎకరాల కంకర కొండలో, అంటే 5 ఎకరాల కంకర కొండలో అప్పటి కాలనీలో రోడ్లు కోసం తవ్వారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వినా కానీ ఎక్కడ అంటే అనుమతులు లేకుండా తవ్వి మట్టి కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇక మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కంకర అనేది తవ్వకాలు ప్రారంభించి అప్పటి నుంచి కూడా అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో వారికి డబ్బులు చెల్లించింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కొండతో పాటు ఆ ప్రాంతంలో 10 అడుగుల కింద కూడా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలించారు. ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ తవ్వకాలు అనేది మొదలయ్యాయి. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇక జాతీయ రహదారి ఆనుకొని ఉన్న బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో డి పట్టా భూముల్లో అనుమతి లేకుండా కంకరను తరలిస్తున్నారు. ఇక భూమిని చదును చేసే పేరుతో మొత్తం అంటే చదును అని ఒక పేరు మొత్తం పెట్టి ఆ ప్రాంతంలో ఇప్పటికి సుమారు 100 టిప్పర్లకు పైగా, అంటే 100 టిప్పర్లు అంటే ఎంత మొత్తంలోనో మనం చూడొచ్చు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కంకర తవ్వి రహదారుల పునాదుల్లో నింపేందుకు దీన్ని తరలిస్తున్నారు. దీనికి కూడా మైనింగ్ రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు లేకపోవడం విశేషం. అంటే అనుమతులు లేకుండానే ఈ తతంగం అంతా జరుగుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షాత్తు కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట కంకర తవ్వకాలు ప్రాంతాలను అధికారులు తగు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కంకర తవ్వకదారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా యథేచ్ఛగా ఈ తవ్వకాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. గుడ్ మార్నింగ్ గగన్. రాంబాబు చెప్పండి, తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. అసలు తవ్వకాల వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? తవ్వకాలు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అయితే మాత్రం ఈ తవ్వకాలు అయితే మాత్రం జోరు అందుకున్నాయి. ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ సహకారంతో అయితే మాత్రం గతంలోనే స్టార్ట్ చేశారు ఈ కంకర దందాని. కంకర దందా కోసం అయితే అనేక సార్లు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా దీనిపైన ఒక విధంగా అసలు ఏంటి ఇది, దీనికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనేది మాత్రం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే మాత్రం దీనికి ప్రోత్సహిస్తూ ఎవరైతే వాళ్ళ అనుసరులు ఉన్నారో ఇలాంటి ఈ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తూ అయితే మాత్రం కొన్ని రోజులు సాగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పలాసలో ఏదైతే ఈ పలాస ప్రాంతంలో ఎలుపులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే సూదుకొండ, నెమలకొండ, అదేవిధంగా కొసంగిపురం ప్రాంతంలో లేదా బడ్డపాడు ప్రాంతం మొత్తంలో అయితే మాత్రం కొంత కొండలతో ఆహ్లాదకరంగా మంచి వాతావరణంతో ఉన్నటువంటి ప్రకృతి వడిలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించేది. ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకుల అండతో అయితే కొంతమంది ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు దీనిపైన కన్నేసి ఏకంగా అయితే మాత్రం మంచి పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని నేలమట్టం చేశారు. అదేవిధంగా ఆ మొత్తం కొండను తవ్వి మొత్తం చదును చేశారు. చదును చేసిన తర్వాత సరే దీనికి సంబంధించి ఆ మట్టితో అప్పటి ఉన్నటువంటి జగనన్న కాలనీ కావచ్చు, లేకపోతే ఇతర రోడ్లు అభివృద్ధి కోసం వాడారు కదా అని చెప్పి కొంతవరకు వాళ్ళపైన కొంత వాళ్ళకి సంధాయించడం జరిగింది తప్ప అనుమతులు ఉన్నాయా, లేకంటే యథేచ్ఛగా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఈ తవ్వకాలు అనేది చేపడుతున్నారా?
గగన గగన ఏదైతే ఈ మొదటి నుంచి కూడా ఈ కంకర తవ్వకాలకు మాత్రం ఎక్కడ కూడా అధికార మైనింగ్ శాఖని అనుమతులు లేవు. అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ పరిధిలో జరుగుతున్న తవ్వకాలని అడ్డుకునే పరిస్థితిలో కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఎప్పుడు కూడా చేయలేదనేది మనకు తెలుస్తుంది. ఈ రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం, అసలు మైనింగ్ శాఖ పూర్తిగా దాని మీద చిరుకన్న వేయడంతో అయితే మాత్రం దానికి అసలు పట్టించుకునే నాదులు లేకపోవడంతో అయితే మాత్రం ఈ కంకర మాఫియా అయితే మాత్రం యథేచ్ఛగా అయితే మాత్రం తవ్వకాలు జరిపి కొన్ని నేలమట్టం కాకుండా ఇంకా లోతుగా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనిపైనటువంటి గతంలో అప్పుడప్పుడు ఉన్నటువంటి ఎవరైనా స్థానికులు కొంత ఈ ప్రజా ఫిర్యాదు నివేదికలో కానీ లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి చూసి తూతుమంత్రంగా చూసి చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి గగన. చెప్పండి, అంటే అక్రమ మైనింగ్ అరికట్టేందుకు మైనింగ్ లేదా రెవెన్యూ శాఖలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు గత ప్రభుత్వం నుంచి కూడా ఫిర్యాదుల నేపథ్యంలో వస్తున్నారు, చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దానిపైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఏదైతే పలాస చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా అదేవిధంగా మంచి అందాలతో ఉన్నటువంటి కొండలు, ఈ కొండలను కూడా పిండి చేస్తున్నటువంటి పరిస్థితి పైన గతంలో ఎమ్మెల్యే శిరీష కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు పిలిపించారు, అక్కడ తవ్వకాలు కూడా కొన్ని రోజులు నిలుపుదల చేశారు అనేది మనం చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పర్యటించి కలెక్టర్ గారిని అదేవిధంగా ఆర్డీఓని మైనింగ్ శాఖ అధికారులు కూడా అక్కడికి పంపించి అసలు ఎవరు తవ్వకాలు చేస్తున్నారు, ఈ కంకర ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నారు అనే వ్యవహారం పైన కూడా ఆవిడ ఆరా తీశారు. అయితే ఈ కంకర అంతా కూడా గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కి లేదనుకుంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ల నిర్మాణం చేసి పెడుతుంటే వాళ్ళకి కొంత అమౌంట్ కి అయితే నగదు తీసుకునేది వాళ్ళు తరలిస్తున్నట్లు ఆవిడ గుర్తించారు. కాబట్టి ఇటువంటి దందాన్ని అరికట్టాలని అధికారులకు పూర్తి స్థాయిలో ఆవిడ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులైతే మాత్రం ఏదైతే ఈ కంకర తరలింపుని కొంచెం గుట్టుసప్పుడు కాకుండా అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ అయితే మాత్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. యథేచ్ఛగా అయితే మాత్రం జరిగేదని ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ కొండ ఏదైతే ఉందో కొండ చదునైంది. ఎవరైనా అడిగితే ఇక్కడ ఉన్నటువంటి కొండ ఏదైతే ప్రాంతంలో చదును చేయాలి, ఏదైనా ప్రభుత్వం గృహ నిర్మాణాలు లేకపోతే ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు చదును చేయమని చెప్పారనే ఒక నెపంతో అయితే మాత్రం ఇదంతా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా రాంబాబు. మనం చూసినట్లయితే నిజంగా విజువల్స్ లో చూసినట్లయితే చాలా లోతుగా తవ్వినట్లుగా కూడా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి అసలు ఎంత నష్టం జరిగిందని సుమారుగా అంచనా వేయొచ్చు? ప్రభుత్వానికి చాలా నష్టం, భరిస్తాలో అయితే నష్టం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం అయితే మాత్రం ఈ అంచనాల మీద ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపైన ఆరా తీసినట్టు కనిపించలేదు. ఎందుకంటే తను అప్పట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే కంకర అదేవిధంగా మట్టి తరలింపు విషయంలో వాళ్ళకి వెసులుబాటుకు కల్పించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ కొండలు ఏదైతే హైట్ లో ఉన్నటువంటి కొండలు ఇప్పుడు ప్రస్తుతం నేలమట్టం అయిపోయి నేలమట్టంతో పాటు సరే అక్కడ ఆపేది కాకుండా తిరిగి దాన్ని మరో 10 అడుగుల నుంచి 15 అడుగుల లోతు కూడా తవ్వి భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే మన కలెక్టర్ గారు అదేవిధంగా మైనింగ్ అధికారులు అయితే మాత్రం ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అయితే కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇక్కడ నష్టం జరిగింది. కోట్ల రూపాయలు విలువైనటువంటి కంకరను తరలించారు. కాబట్టి అసలు ఎవరు తరలించారు, ఇక్కడ ఎవరు ఇటువంటి పనులకి పూనుకుంటున్నారు, అసలు ఇక్కడికి వచ్చినటువంటి యంత్రాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు దీన్ని తవ్వించి ఇక్కడ నుండి తరలించేందుకు ప్రణాళికంగా ఇక్కడ ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ ఆర్గనైజింగ్ ఎవరు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఏదంటే అర్ధరాత్రి పూట జరుగుతున్నటువంటి ఈ తంతుని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఫోన్ ద్వారానో లేదనుకుంటే అక్కడక్కడ వేరే వాళ్ళతో చెప్తున్న పరిస్థితులు కానీ నేరుగా వాళ్ళని తవ్వకాలు జరిపేటప్పుడు ఆపే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి అవకాశం దొరికిందని చెప్పాలి కదా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.